ఈ దినము దేవుని మాటగా మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలోని 12, 13 వచనాల్లో ఉన్నటువంటి పౌలు గారి సాక్ష్యాన్ని గురించి మాట్లాడుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు తన జీవితంలో క్రీస్తు పరిచయం కాక పూర్వము తన స్థితి ఎలా ఉన్నదో, క్రీస్తు పరిచయమైన తర్వాత తన స్థితి ఎలా ఉన్నదో చెబుతున్న విషయాలు. ఒక వ్యక్తి గురించి తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దేవుడు సౌలును దమస్కు ప్రాంతంలో కలుసుకొని తన జీవితంలో వెలుగులు నింపి, అంతేకాదు దేవుని ద్వారా పౌలు గారు ఆత్మశక్తిని పొందుకొని దేవుని మీద నమ్మకంతోటి జీవించినట్లుగా ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందుకున్నట్లుగా కూడా చూస్తున్నాం. అయితే సౌలు గారు యేసయ్యను కలవక ముందు ఒక దూషకునిగా, హింసకునిగా, అపవాదిగా, కఠిన హృదయుడిగా ఉన్నాడు. యేసయ్య పరిచయం అయిన తర్వాత నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఆత్మశక్తి పొందాడు, బలపరచబడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, సువార్త పరిచర్యను ప్రకటన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే నా జీవితంలో ఈ దినం మనం క్రీస్తు పరిచయం ఎన్నేళ్ళయింది, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి.